అందరికీ శుభోదయం అండి. హనుమత్ జయంతి సందర్భంగా ఈరోజు విశ్వ హిందూ పరిషత్తులో జరిగిన హనుమత్ జయంతి ఉత్సవాలలో పరమశివుడే హనుమంతుడు అని చెప్పే ఒక కథ పంతులు గారు చక్కగా వివరించారు. వినండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ. మనకి యొక్క హనుమత్ జయంతి శుభాకాంక్షలతో జై శ్రీరామ్ అంటూ ఈ యొక్క ర్యాలీతో ఈ పుస్తకాలు వస్తున్నాయి. ఇంకా అందరికీ ఇంటిచ్చారు వస్తాయి. ఇందులో పరమశివుడే హనుమంతుడు అనేటువంటి ఒక వ్యాసము ఇందులో ముద్రించబడింది. దీన్ని ఒకసారి మనం విన్నాం. ఇప్పటిదాకా మనం స్వామివారు కలుసుకున్నాం కాబట్టి అసలు ఏమిటి స్వామివారు ఏమిటి అని ఒకసారి విన్నాం. దీని గురించి ఒక 5 నిమిషాల లోపే పూర్తి చేస్తారు. శ్రద్ధగా వినండి. జై శ్రీరామ్. ప్రతి హిందువు కూడా ప్రతిరోజు ఎక్కడో అక్కడ హరి ఓం అనే శబ్దాన్ని వింటూ ఉంటాడు. శ్రీ వీరేంద్ర స్వామి సుప్రభాతం హరితో హరి ఓంతో ప్రారంభమవుతుంది. అలాగే వేద అధ్యయనం చేసేటప్పుడు మరియు ఆధ్యాత్మిక వేద ప్రసంగాల్లో కూడా హరి ఓం అనే శబ్దంతోనే ప్రారంభమవుతుంది. చూసుకోండి, కావాలి ఎక్కడైనా హరి ఓంతో మొదలు పెడతాను ఎవరైనా సరే. ఇది మనం గమనిస్తూ ఉంటాం. అసలు హరి ఓం అనే శబ్దాన్ని అర్థం ఏమిటి అమ్మా? హరి ఓం అనేటువంటి శబ్దానికి అర్థం ఏమిటి అని మనం ఒకసారి దృష్టి పెట్టినట్లయితే మనకు కొన్ని అమోఘమైనటువంటి ఆధ్యాత్మిక విషయాలు తెలుస్తాయి. ఓంకారం అనగానే ప్రణవనాదం మరియు బ్రహ్మనాదం మనం చేస్తూనే ఉంటాం. కనుక దాన్ని మనం ఉచ్చరిస్తూ ఉంటాం. అలాగే హరి ఓం అనే శబ్దాల యొక్క అర్థాన్ని తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మైత్రి మహర్షి పరాశర మహర్షి యొక్క ఆశ్రమానికి వెళ్ళి సాష్టాంగ నమస్కారం చేసి, ఓ గురువర్య, నాకు ఒక చిన్న సందేహం ఉన్నది, దాన్ని వివరించండి అంటారు. గ్రీష్మ ఋతువు ప్రారంభం అవుతుంది. ఇప్పుడు మనం ఇంకా చైత్ర మాసం వసంతంలో ఉన్నాము. ఇంకా వచ్చేస్తాం గ్రీష్మ ఋతువు. గ్రీష్మ ఋతువు ప్రారంభమవుతుంది. మానవ దేహం అంతయు కూడా బాహ్యాభ్యంతరం వేడి పుడుతూ ఉంటుంది. బయట లోపల కూడా వేడి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ వేడి ఏదైతే ఉన్నదో దాన్ని తగ్గించుకోవాలి అంతట్లయితే హనుమంతుని యొక్క కథామృతాన్ని కానీ విన్నట్లయితే ఈ యొక్క తాపము తగ్గిపోతుంది స్వామి. కాబట్టి హనుమంతుని యొక్క కథామృతాన్ని మాకు వివరించండి అని ఈ యొక్క పరాశర మహర్షి మైత్రి మహర్షి చేస్తారు. అప్పుడు ఆయన మొదలు పెడతారన్నమాట. ఓ పరాశర మహర్షి, పరమేశ్వరుడే హనుమంతుడిగా అవతరించాడు అనేటువంటి ఒక ఘట్టాన్ని మీరు చదువుతానన్నాడు. హర అనే శబ్దంతో హకారము హనుమంతుడు, అదేవిధంగా రకారములో రఘునాథుడు అని మనం గుర్తించాలి. హరి అంటున్నాం కదా, హ అంటే హనుమంతుడు, రకారములో అంటే రఘునాథుడు. దీనికి పూర్వం ఒక గానం ఉన్నది. ఎందుకు వచ్చింది ఇట్లాగా? ఈ హనుమంతుడు ఈ రఘునాథుడు ఎలా వచ్చి తెలుసుకున్నాం. శ్రద్ధగా విని మానవ లోకానికి ఈ విషయాన్ని తెలియజేయవయ్యా అని చెప్తున్నారు. పూర్వము గార్ధవనిశ్వరుడు అనేటువంటి ఒక రాక్షసుడు ఉన్నాడు. శివుని గురించి తపస్సు చేస్తాడు. ఆయన నుండి అనేక వరాలు పొందుతాడు. ఆ వరబలంతో అంటే శివుని యొక్క వరబలంతో ఆ రాక్షసుడు ఒక కేక వేసినంతనే బ్రహ్మాండ లోకాలు అంతయు కూడా గలగలలాడిపోయేవి. రాత్రి పగళ్ళు కూడా బయటపడిపోయేవి. ఇతన్ని జయించడానికి దేవ దానవ యక్షులు గంధర్వులు కిన్నెరులు అందరూ కూడా అసమర్థులు అయినారు. అంతేకాక అనేక దేవతలు కూడా బ్రాహ్మణులు కానీ మునులు కానీ యోగులు కానీ యాగం చేస్తుంటే ఆ యాగాలని కూడాను అంతం చేస్తూ ఉంటారు. కాబట్టి ఇతని కోదాలను చూడలేక ఇతన్ని సంహరించడం ఎట్లా అని అందరూ కలిసి ఇంద్రుడి దగ్గరికి వెళ్తారు. ఇంద్రుడు అక్కడి పాలకు అందరినీ కూడా ఒక చోటకి చేర్చారు. ఇందాక మీ అందరితో నమస్కారం పెట్టించాను. ఇక్కడ మనకు పూర్వే నమః, ఇంద్రాయ నమః, అగ్నే నమః, ఇలాగా అందరినీ కూడా సమావేశపరిచాడు ఇంద్రుడిని. బ్రహ్మదేవుడు విష్ణువుని కలుసుకొని అందరూ కూడా కైలాసానికి వెళ్ళారు. అందరూ కూడా పరివారం మొత్తం కూడా వెళ్ళారు.
కైలాసంలో పార్వతి సైతంగా ఇక్కడ పరమేశ్వరుడు కూర్చున్నాడు. వృషభ వాహనం మీద ఎద్దు మీద కూర్చుని చక్కగా ఆనందంగా ఉన్నాడు. బ్రహ్మాండ దేవతలు అందరూ కూడా వెళ్ళి నమస్కారం చేశారు. చేసుకొని అందరికి కూడా పరమశివుడు అందరినీ కూడా కూర్చోమని చెప్పాడు. విష్ణుమూర్తి మాట్లాడుతూ, ఓ మహేశ్వర అతరణ, ఓ మహేశ్వర, యార్థమనీశ్వరుడు అయిన రాక్షసుడు ఉన్నాడు. అతడు బ్రహ్మాండం మొత్తాన్ని కూడా భయపెడుతున్నాడయ్యా. దేవదాన యక్ష విషులు కిందలు మానవులు ఎవరు కూడాను అతన్ని గురించలేకపోతున్నారు. ఋషులు కానీ ముందులు కానీ అమ్మాలు అమ్మా ఋషులు కానీ ముందులు కానీ యజ్ఞాలు యాగాలు చేస్తుంటే ధ్వంసం చేస్తున్నారు. అటువంటి రాక్షసుని వినాశనం ఎట్లా చేయాలి? అతడు మీ వల్లే వరం పొందాడు, ఏం చేయాలి అంటే అప్పుడు పరమశివుడు మాట్లాడుతున్నాడు. ఓ అచ్యుత, ఓ మాధవా, నీకు తెలుసా ఆ రాక్షసుడు నాడే నా పట్ల మిక్కిలి భక్తి గలవాడయ్యా. అతన్ని జయించడం ఎవరి వల్ల కాదు, కాబట్టి నేనే వరం ఇచ్చానయ్యా అని గొప్పగా చెప్పుకున్నాడు పరమశివుడు. అంతేకాదు నన్ను శరణి వేడాడు, వరం ఇచ్చాను, నేను ఎక్కడ సంహరిస్తాను అతన్ని, కాబట్టి ఇది కూడని పని అని పరమేశ్వరుడు ఎవరితో చెప్తాడు? విష్ణుమూర్తితో చెప్తాడు. అప్పుడు వెంటనే విష్ణుమూర్తి అన్నాడు, స్వామి ఆ రాక్షసుడే కాదయ్యా, మేము కూడా నీ పట్ల భక్తి కలిగి ఉన్నాం వాళ్ళనే కదా, మమ్మల్ని కూడా రక్షించాల్సిన బాధ్యత ఉన్నది కదా, అతను అక్కడే కాదు కదా అని అంటాడు. అంతేకాదు ఆ రాక్షసుడి చేష్టలు ఏ విధంగా మన్నించమంటావయ్యా? ఓ పరమశివ, నీవు తమో గుణము ఆశ్రయించినప్పుడు దుష్టులను రక్షిస్తూ ఉంటావు. మనకు తమో రజ తమో సత్వ తమో గుణం ఉన్నాయి కదా, ఈ మూడు గుణాలు పరమేశ్వరుడి దగ్గర ఉన్నప్పుడు తమో గుణం ఉన్నప్పుడు రాక్షసుని రక్షిస్తూ ఉంటాడు. రజోగుణం ఉన్నప్పుడు పార్వతీదేవిని సంతోషపరుస్తూ ఉంటాం. అదేవిధంగా సత్వగుణం ఉన్నప్పుడు మునీశ్వరుని మిగతా అందరినీ కూడా లక్ష్య చేయకుండా అందరూ ఒకటే అంటాడు. దేవుడు ఒకటే, మునులు ఒకటే, రాక్షసులు ఒకటే, అందరూ ఒకటే అంటావు. కాబట్టి ఎవరిని శిక్షించాలో ఎవరిని శిక్షించకూడదు తెలియకుండా అందరిని ఒకే దాటి మీద కడతావయ్యా అని అని నమస్కారం పెడతాడు. కాబట్టి నువ్వు రాక్షసుని గౌరవిస్తూ ఉంటావయ్యా, ఇది కూడదు కదా స్వామి, మన లోకాన్ని రక్షించాలి కదా అంటాడు. ఓ పరమేశ్వర, నేను నీ ఎంత భక్తి కలవాడు కాబట్టి నీ పాదాల సాక్షిగా చెప్తున్నాను. ఇందాకన్నా వాళ్ళ ఎవరు ఓడించలేదని, ఇప్పుడు చెప్తున్నాను, నేను నీ పట్ల భక్తి ఉన్నది నాకు. నీ పాదాల సాక్షిగా నమస్కరించి చెప్తున్నాను, ఆ రాక్షసుని నేనే వధిస్తాను అంటున్నాడు ఈ మాధవుడు. మాధవుడు అంటే విష్ణుమూర్తి అన్నాడు. వెంటనే కోపం వచ్చింది పరమేశ్వరుడికి. ఏమయ్యా, నేను స్వయంగా బలం కలవాడిని, నా బలంతో సమాజం మొత్తం, దేశం మొత్తం, ప్రపంచం మొత్తం ఉన్నది, అటువంటి నువ్వు ఎలా సంహరిస్తావు నా యొక్క అన్న లేకుండా? ఇది కూడదు అంటాడు. స్వామి, నాకు కూడా నీ బలమే ఉన్నది, నీ యొక్క భక్తి ఎంతైతే ఉన్నదో అలాగే నాకు ఉన్నది, కాబట్టి నీ యొక్క భక్తి వల్ల నాలో ఉన్నది అని నేను కానీ ఇక్కడ ఇద్దరు చేసుకుంటాడు. ఓ శంకర, నీ వాక్యం నాకు కోపం మూడుతుంది. ఓ సర్వజ్ఞ, నేను స్వయంగా నేను కూడా నీలాగే బలం కలవాణ్ణయ్యా, శక్తి కలవాణ్ణి. అంతేకాదు నీ పట్ల భక్తి రెట్టింపు కలవాణ్ణి కూడా. కాబట్టి భక్తి అనే కవచం నాకు కూడా ఉన్నది. ఆ భక్తుడికే కాదు, నాకు కూడా కవచం ఉన్నది. ఇందాకేం చెప్పావు? నా కవచంతో ఉన్నాడు భక్తుడు అన్నాడు. నాకు కూడా నీ కవచం ఉన్నదయ్యా, కాబట్టి నాకు కూడా నీ వల్ల టైం ఏమి లేదు, నువ్వు ఉన్నావు కనుక నేను ఒక క్షణములో ఆ రాక్షసుని సంహరిస్తాను. ఇది నీ పాదాల పైన ఆజ్ఞ అని చెప్తున్నాడు కదా, ప్రతిజ్ఞ చేస్తున్నాను అన్నాడు. శంకరుడు బదులు కొడుతున్నాడు, మాట్లాడుతున్నాడు. ఓ విష్ణుమూర్తి, నువ్వు కానీ ఆ యొక్క రాక్షసుని సంహరించినట్లయితే ఎల్లవేళలా నీకు నేను దాసుడునై ఉంటాను అని పరమేశ్వరుడు ప్రతిజ్ఞ చేస్తాడు. గుర్తుపెట్టుకోండి, నువ్వు కానీ ఆయన చంపినట్లయితే పరమేశ్వరుడే సాక్షాత్ విష్ణుమూర్తికి దాసుడు అవుతాను అంటాడు. వెంటనే అది కూడా ఊరుకోలేదు. అడిగా, ఒకవేళ ఓ పరమేశ్వర, నేను కానీ ఆ రాక్షసుని సంహరించలేకపోయినట్లయితే నేను నీ కైలాస పర్వతంలో ఉన్నటువంటి నీ సేవకులు ఉన్నారే, నీ సేవకులతో నీటితో పాటు నీ సేవకులకు కూడా నేను దాసుని. నువ్వు కేవలం నాకే దాసుడు ఉన్నావు,
కానీ నేనున్నానే, నీకు నీ సేవకు కూడా దాసుని అవుతానయ్యా అని ఒకళ్ళొకళ్ళు ఇద్దరు కూడా ప్రతిజ్ఞ చేసుకుని వాళ్ళ స్థావరాలకి వెళ్ళిపోతారు. కానీ అనగా విష్ణుమూర్తి అసామాన్యమైనటువంటి స్త్రీ రూపాన్ని ధరిస్తాడు. ఆ యొక్క స్త్రీ రూపం ఎట్లా ఉంటుందంటే, శ్రీమూర్తి ఆ పరమశివుణ్ణి కూడా మోహింపజేసే విధంగా ఉన్నాడు. ఆ యొక్క విష్ణుమూర్తి ఆ స్త్రీ ధరించినప్పటికీ యవ్వనంతో ఉన్నాడు, ఎవరినైనా సరే ఆకర్షించే విధంగా ఉన్నాడు. అటువంటి సమయంలో ఆ ఆకర్షణ రూపంలో ఎక్కడైతే ఈ గాంధవ రాక్షసుడు ఉన్నాడో అతని యొక్క వనములోకి వెళ్తాడు. వెళ్ళి ఒంటరిగా సంచరిస్తూ ఉంటాడు. స్త్రీ రూపంలో విష్ణుమూర్తి స్త్రీ రూపంలో ఉన్నటువంటి మాధవుణ్ణి, యవన రూపంతో ఉన్నటువంటి ఆ మాధవుణ్ణి మన్మథ విహారంతో వికసించినటువంటి మల్లె పూల దండలాగా ఏ రకమైన సువాసన వస్తాయో ఆ సువాసన చల్లే విధంగా ఆ రాక్షసుని ఆకర్షిస్తాడు. ఇందాక చెప్పుకున్నాం మనము, ఏ ఋతువు ఇది? వసంత ఋతువు వెళ్ళిపోయి గ్రీష్మ ఋతువు వస్తుంది. మనందరికీ కూడా మల్లె పూలు ఉన్నాయి. అటువంటి మల్లె పూలను కలిసి ఆ రకంగా అందరికి భూమి పొమ్మలాడుతూ ఆ రాక్షసుని అతను ఉంటాడు ఈ యొక్క స్త్రీలు కూడా. అంతేకాక అప్పుడు మాట్లాడతాడు, ఓ శ్రీమూర్తి, నువ్వు దేవతవా, గంధర్వకన్యవా, మనుషకన్యవా, కింజరసానివా, ఎవరో అందంగా ఉన్నావు. ఓ సౌందర్యవతి, నేను ఈ 3 లోకాలకు కూడా అధిపతిని. నువ్వు కానీ నన్ను వివాహం చేసుకున్నట్లయితే ఈ 3 లోకాలకి లక్ష్మీదేవితో సమానముగా వర్తిల్లుతావు. కాబట్టి నువ్వు నన్ను వివాహం చేసుకో అని పలుకుతాడు. దానికి వీరుకున్నటువంటి ఈ యొక్క మాధవుడు ఆనందపడుతూ ఉయ్యాలాలు ఊపుతూ ఆ రకంగా ఆకర్షించుకో రాక్షసురా, నువ్వు అనుకున్నట్టుగా మిగతా స్త్రీలుగా లేదు దేవతా స్త్రీని చెప్పేసి, లేదు దేవతా స్త్రీని. అంతేకాకుండా ఏమనుకోకుండా పెద్దవాళ్ళు ఉన్నారు, చిలుకలు ఉన్నారు. ఆ అమ్మవారి యొక్క వర్ణన నేను రతి ప్రియును, వెయ్యింబవళ్ళు రతి చేయాలనేటువంటి కోరిక బాగా కలిగి ఉన్నటువంటి దాన్ని. నువ్వున్నావే, చాలా బలంగా ఉన్నావు, నువ్వు నన్ను ఓడించగలుగుతావా ఈ యొక్క రతిలో? కాబట్టి నీకు అంత సామర్థ్యం ఉందని నేను అనుకుంటున్నా. అంటే రెచ్చగొట్టడం అన్నమాట. నీకు అంత సామర్థ్యం ఉందని అనుకుంటున్నా. కాబట్టి నన్ను కానీ రతిలో ఓడించగలవా? అలా ఓడించావనుకో, నేను నీకు రాష్ట్రమైపోతా, నీ భార్యనైపోతా, 3 లోకాలకి నేను లక్ష్మీదేవునిగా సమానంగా ఉంటా. కాబట్టి నీతో రసితరపాలు నా మనసు కూడా ఎక్కువగా ఆడిపోతున్నాయా. కాబట్టి నువ్వు నీ మనసు అలాగే ఉంది, నా మనసు అట్లాగే ఉంది. కాబట్టి ఉళ్ళెదుతున్నాయా, ఇంకా ఆలస్యం చేయకపో రాజా అంటూ, ఇదిగో ముందు మరి కాస్త మధు తీసుకోవాలి కదా, ఇదిగో కాస్త ఈ మధు అనేసి ఒక మధు పాత్రని ఆ మధు పాత్ర తీయగానే ఈయన ఆ ఇవ్వడం కూడా చాలా వయ్యారాలు ఇచ్చింది. కాబట్టి ఆనందపడుతూ కూడా దాన్ని తీసుకుని దాన్ని సేవించడం మొదలుపెట్టాడు. ఇంకా తీసుకోవయ్యా, ఇంకా కాస్త తీసుకోవయ్యా, అలాగా ఆ మధుపానం చేయించింది. అలాగా మిక్కిలి ప్రేమగా స్త్రీ పట్ల వ్యామోహంతో సహజమైన ఆకర్షణతో ఆ మధువుని అది ఇస్తుండే కొద్ది స్వీకరిస్తూ ఉన్నాడు. ఒళ్ళు తెలియలేదు, శరీరము త్వర తప్పిపోయింది, శృతి తప్పి అత్యంత రసికతతో ఇంకనూ ఆమెను ఆకర్షించాలి, ఆమెను మోహించాలి, రంభింపజేయాలి అనేటువంటి గెలవాలి ఆమె అనేటువంటి దాంతో వెళ్ళాడు. వెంటనే అమ్మవారు స్వామివారు గమనించారు, ఇతను పూర్తిగా నాకు వశమైపోయాడు. వెంటనే స్త్రీ రూపంలో ఉన్నటువంటి ఈ యొక్క మాధవుడు విష్ణుమూర్తి తోడేలు రూపంగా మారిపోయాడు. పెద్ద శరీరం, పెద్ద పెద్ద దంతాలు, పెద్ద తోక, శరీరాన్ని పర్వతమంతా పెంచేశాడు. ఆ ఒక్కసారిగా ఆ రాక్షసుని తనకు నోట్లో అలా మింగేశాడు. మింగేసేసి అలాగే స్వామివారు అందరూ కూడా వచ్చేశారు. అందరూ సకల దేవతలు వచ్చారు. ఆ సమయంలో సంగీత చక్ర పీతామృతాన్ని వనమాల పూజితుడే లక్ష్మీదేవితో సహా తన నిజ రూపాన్ని విష్ణుమూర్తి దర్శనమిస్తాడు. వెంటనే
అక్కడికి బ్రహ్మాది దేవతలందరూ కూడా తెచ్చిపోతాడు. మహాదేవుడు పరమేశ్వరుడు ప్రత్యక్షమై విష్ణుమూర్తి నమస్కరించి, ఓ మాధవా, నేను ఇక్కడ నుండి నీకు దాటున్నయ్యా, ప్రతిజ్ఞ చేస్తున్నా కదా అని పరమేశ్వరుడు విష్ణుమూర్తి నమస్కారం చేస్తాడు. దానికి శ్రీహరి బదులు, ఓ మహాదేవ, నువ్వు నాకు దాటునే ఉండయ్యా, నీ వల్లనే కదా నాకు భక్తి అనేది వచ్చింది, నీ వల్లే వచ్చింది, నీ యొక్క భక్తి వల్లనే నేను ఆ రాక్షసుని సంహరించానయ్యా. కాబట్టి ఓ శివా, జగన్నంతయు కూడా ఉద్ధరించేవాడయ్యా నువ్వు. కాబట్టి బ్రహ్మ మొదలు నేను అందరం కూడా దేవతలందరం కూడాను నీ అంశ వల్లే జన్మించాము. కాబట్టి నువ్వు నాకు దాసుడు కాదయ్యా, కనుక నీ చేత నేను సేవలు చేయించుకోను. అయితే ఇతరులు ప్రతిజ్ఞ చేసుకున్నాను కదా, మరి నేను ప్రతిజ్ఞ అడగలేకపోతే ఎట్లాగా? ప్రతిజ్ఞ పూర్ణుడు ఇతర సులభము, సఫలత సంప్రాప్తి కఠినము. ఆ ప్రతిజ్ఞ పూర్ణ చాలా తేలిక, దాన్ని సఫలం చేసుకోవడం కష్టం. మరి ఇద్దరు కూడా ఒక సమానం చేయరు. కాబట్టి ప్రతిజ్ఞ కదా ఆ ఉదయంలో అనుకో కుదరదు. మరి సమాజానికి ఏం ఇవ్వాలి? అంతా మనం ఏం చేయాలి? త్రేతాయుగంలో రావణాసురుడు అనేవాడు వస్తాడు, అతను నేను సంహరించాలి. అతడు కాముడు, నేను రాముణ్ణి, ఆ కాముడిని రాముడిగా నేను అతన్ని సంహరిస్తాను. ఆ సమయంలో నేను దశరథ మహారాజుకు కర్ణుడిగా పుడతాను, కాబట్టి రాముడిగా పుడతాను. నీవున్నావే వానర రూపంలో హనుమంతుడిగా, నాకు సఖుడుగా, మిత్రుడుగా, సఖుడుగా వ్యవహరిస్తూ, అప్పుడు నీకు ఈ యొక్క దాస్యం ఉందే, ఇద్దరు ప్రతిజ్ఞ చేసుకుంటా, ఈ దాస్యం ఉందే అది నీకు చూపిస్తుంది. మన ఇద్దరు ప్రతిజ్ఞను కూడాను నెరవేరుతాయా అని ఆ యొక్క మాధవుడు యొక్క విష్ణుమూర్తి శివుడికి చెప్తాడు. ఆ రకంగా ఆ త్రేతాయుగంలో హనుమంతుడిగా విష్ణుమూర్తి అయినటువంటి రఘునందుడిగా జన్మిస్తాడు. అందుకనే రా అంటే హనుమంతుడు, రా అంటే విష్ణుమూర్తి రఘునందనుడు. హరి ఓం, హరి ఓం, హరి ఓం అంటూ తను ప్రారంభిస్తాం. ఏం చేసినా కూడా ఈ రకంగా హరి ఓం అనే పదము అలాగే ఇది కలియుగంలో. ఈ యొక్క కలియుగంలో రామనామమే తారక మంత్రము, జయ మంత్రము. శ్రీరామ జయ రామ జయ జయ రామ మనం చేస్తుంటాం 13 సార్లు అనే జపము మానసికంగా చేస్తాము, భౌతికంగా చేస్తాము. అదేవిధంగా హనుమంతుల వారు కూడా ఈ మానసికమైనటువంటి స్థైర్యాన్ని, ఆరోగ్యాన్ని వైష్ణవ్యాన్ని అందించడం కోసం ఎవరైతే రామనామ జపం చేస్తారో వాళ్ళకి తప్పనిసరిగా వస్తుంది. అందుకనే మధ్య మధ్యలో ఆయన పట్టుదే కాకుండా రామ శ్రీన జయ రామ జయ రామ అంటున్నాం. మనందరికీ తెలుసు విశ్వహిందూ పరిషత్ కార్యక్రమాల్లో ఎప్పుడైనా సరే శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి మంత్రం లేకుండా ఉండదు. అది చేస్తూనే ఉంటాం. 13 సార్లు మంత్రం చెప్తుంటారు. కాబట్టి అదే విధంగా అంతేవిధంగా జరిగిపోయే కాలం అంటే స్ఫోట కాలంలో ఈ యొక్క హరినామ స్మరణ చేయడం వల్లనే హిందూ సామ్రాజ్యానికి ఛత్రపతిగా శివాజీ మహారాజు అయ్యాడు. ఆ రకంగా హరినామ స్మరణతోనే. అదేవిధంగా వర్తమాన కాలంలో అంటే ఇప్పుడు అనుకోండి హరినామ స్మరణతోనే మనం చక్కటి అయోధ్య రామనామ మందిరాన్ని నిర్మించుకున్నాం. మనందరూ కూడా అందులో భాగస్వాములమే. రాబోయే రోజుల్లో భవిష్యత్తులో హర 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 అనేటువంటి మహామంతోనే కాశీ క్షేత్రంలో ఉన్నటువంటి ఆక్రమిత విశ్వేశ్వరాలయాన్ని కూడా మనము తిరిగి దివ్యమైన భవ్యమైనటువంటి శివాలయాన్ని కట్టుకుంటాము. కాబట్టి అటువంటి హరి నామస్మరణాన్ని మనము నిరంతరం జపిస్తూ ఉంటాము. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.
केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणयति चातुर राम काज करिबेको लखन सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जलावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज संवारे सजीवन लखन जियाए श्री रघुवीर हर्षुर लाए रघुपति कीन्ही बहुत बड़ाई कहा भरत सम तुम प्रिय भाई पदम तुम्हरो विस्तारे अस्ति श्रीपति कंठ लगावे आदिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित कुबेर दिक्पाल जहाजे कवि कोविद कहि सके कहावे तुम उपकार सुग्रीव तुमरो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना योजन पर भागो लील्यो ताहि कृपल जानो ग्रह तुम्हारे देते तुम रक्षक का भूतो डरना अपन तेज संहारो आपै तीनों का भूत पिशाचा निकट नहीं आवे महावीर जब नाम सुनावे रोग हरे सब पीड़ा जगत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावे मंत्र पवचन धन जोड़ावे जय जय हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई छूटहि बंदी महासुख होई यह पढ़े हनुमान चालीसा होय सिद्ध साखी गौरीसा दास सदार तेरा की देना दाह हरेरा जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम।